పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ హస్తం బట్టబయలైంది. తనకేం సంబంధం లేదని పాక్ బుకాయిస్తున్నా విచారణలో అసలు విషయాలు వెలుగులోకొస్తున్నాయి. పాక్ సైనికులే టెర్రరిస్టులుగా మారి కశ్మీర్లోకి అడుగు పెడుతున్నట్లు గుర్తించాయి నిఘా వర్గాలు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడ్డ వారిలో 2 పాక్ జాతీయులే ఉన్నారు. మరొక 2 కశ్మీర్ నుంచి పాక్ కి వెళ్లి అక్కడ శిక్షణ పొందినవారు. దాడికి పాల్పడిన పాక్ జాతీయుల్లో ఒకరిని హషీం మూసాగా గుర్తించారు. ఇతడు గతంలో పాక్ స్పెషల్ ఫోర్సెస్ లో పారా కమాండ్ గా పనిచేశాడు. భారత్పై విపరీతమైన ద్వేషం ఉన్న అతన్ని సైన్యం లష్కరే తోయిబాకు పంపింది. సైన్యంలో పనిచేసి ఉండడంతో అతనికి సైనిక ఆపరేషన్స్ పై స్పష్టమైన అవగాహన ఉంది. పహల్గామ్ ఉగ్రదాడిలో అతను నేరుగా పాల్గొన్నాడు. 15 మంది కశ్మీరీ ఓవర్ గ్రౌండ్ వర్కర్లను నిఘా విభాగాలు ప్రశ్నించాయి. వారి నుంచి రాబట్టిన సమాచారం ప్రకారం మూసా పాత్ర బయటపడింది. గతంలో గగన్గిర్ గంధర్బాల్ ఉగ్ర ఘటనలోనూ హషీం మూసా పాత్ర ఉంది. ఓ డాక్టర్ తో పాటు 6 బీహారీలను కూడా అతను పొట్టన పెట్టుకున్నాడు. 2 సైనికులు మరొక 2 ఆర్మీ పోర్టర్స్ కూడా అతని చేతిలో చనిపోయారు. ప్రస్తుతం ఇతన్ని పట్టుకోవడం కోసం సైన్యం ప్రయత్నిస్తోంది.